హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో టెట్ ఇంకా దాదాపు 3 నుంచి 4 రోజుల సమయం మాత్రమే ఉంది. సో డిఎస్సి కూడా చాలా తొందరలోనే ఉంటుంది కాబట్టి సో టెట్ డిఎస్సిలో అధికంగా స్కోర్ చేసేలా సోషల్ కంటెంట్ మీద బిట్స్ కవర్ చేయడం జరుగుతుంది ఛానల్ ద్వారా. సో ఈరోజు మనం మన క్లాసెస్కి సంబంధించి ఖండాలు అంటే ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా ఖండాల గురించి ఏవైనా క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఉంటే వాటిపై ఇంపార్టెంట్ బిట్స్ని ఈరోజు క్లాస్లో కవర్ చేద్దాం మనం. సో ఖచ్చితంగా ఉపయోగపడతాయి, టైం కూడా ఎక్కువ లేదు, రివిజన్కి ఉపయోగపడుతుంది. సో జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఆసియా ఖండం మధ్యగా పోతున్న రేఖాంశం ఏది అని ఒక క్వశ్చన్ అయితే ఉంది ఇక్కడ. సో మరి ఆన్సర్ వచ్చేసి ఒకసారి చూస్తే 80 degrees తూర్పు, 89 degrees తూర్పు అండ్ 76 degrees తూర్పు, 90 degrees తూర్పు. సో మరి ఆసియా ఖండం మధ్యగా నుంచి పోతున్న రేఖాంశం ఇందులో ఏదంటే 90 degrees తూర్పు రేఖాంశం ఆసియా ఖండం నుంచి మధ్యగా పోతుంది. సో చాలా ఇంపార్టెంట్ ఇవి క్వశ్చన్స్. నెక్స్ట్ సెకండ్ది, ఆసియా ఖండం ఏ రకమైన శీతోష్ణ స్థితిని కలిగి ఉంది? సో మరి ఏ శీతోష్ణ స్థితి అంటే దీని యొక్క ఆన్సర్ చూసుకుంటే ఖండాంతర్గా శీతోష్ణ స్థితి కలిగి ఉంది. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్. సో ఖచ్చితంగా ఇప్పుడు డిఎస్సికి టెట్కు అయితే మెయిన్గా ఎక్కువ టైం లేదు. సో సోషల్ కంటెంట్ మీద మీరు రివిజన్ అయితే ఈజీగా చేసుకోవాలి. సో మరి రివిజన్ చేసుకోవడానికి గల ముఖ్యమైన కంటెంట్ అంటే థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు గల మెయిన్ కంటెంట్ అంతా మన దగ్గర ఒకటే నోట్స్ లాగా తయారు చేయడం జరిగింది విత్ హ్యాండ్ నోట్స్ తోటి, హ్యాండ్ రైటింగ్. ఒకసారి పీడిఎఫ్ ఒకసారి చూద్దాం. మనం థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ లెవెల్ వరకు ఒకటే దగ్గర క్రోడీకరించి రాయడం జరిగింది. సో మీరు చూడవచ్చు, ఇది మన థర్డ్ క్లాస్లో కుటుంబం పాఠం నుంచి మొదలు పెడితే ఇండియన్ హిస్టరీ మొత్తం స్వతంత్రం వచ్చే వరకు గల ముఖ్యమైన బిట్స్ అన్ని ఈ పీడిఎఫ్లో ఉంటాయి. సో వన్స్ మీరు ఈ పీడిఎఫ్ చదువుకుంటే మీకు సోషల్ కంటెంట్లో అధికంగా స్కోర్ చేయొచ్చు. అది పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ ఈజీగా స్కోర్ చేసే విధంగా ఉంటాయి. ఇందులో దాదాపు మీరు చూసుకుంటే 200 బిట్స్ వరకు కూడా ఒకటే దగ్గర క్రోడీకరించడం జరిగింది. సో 200 బిట్స్ ఉన్న ఎక్స్ట్రా కంటెంట్ అనుకుంటే దాదాపు 400 నుంచి 500 బిట్స్ అయితే ఇందులో కవర్ అవుతాయి. సో ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే జస్ట్ ఏం లేదు, మన ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే జాయిన్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ జాయిన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. వన్స్ ఈ జాయిన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు మా ఛానల్ మెంబర్స్ అయితే అవుతారు. ఛానల్ మెంబర్స్ అయిన తర్వాత మీకు బ్యాడ్జెస్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా పీడిఎఫ్స్ ఇవన్నీ మీ మెయిల్కి అయితే పంపడం జరుగుతుంది. సో జాయిన్ అని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తే మీరు ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ జాయిన్ అవ్వని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మీరు ఎంట్రీ అవ్వడం వల్ల సో పీడిఎఫ్ కానీ అవన్నీ మీకు ఉచితంగా అందించడం జరుగుతుంది. సో ఈ సోషల్ కంటెంట్ పీడిఎఫ్ కాకుండా మీకు ఫ్రీగా సంబంధించి రౌండప్ కరెంట్ అఫైర్స్ మొత్తం 2023కు సంబంధించిన మొత్తం కరెంట్ అఫైర్స్ డిఎస్సికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్కి, గ్రూప్ 2, 3కి కూడా ఉపయోగపడతాయి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్. సో ఇందులో దాదాపు 500 నుంచి 600 బిట్స్ ఉంటాయి కరెంట్ అఫైర్స్ ఇవి. సో ఈజీగా ఇది చదువుకొని పోతే చాలా ఎక్కువ మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. ఇదివరకు జరిగిన గ్రూప్ 4 కానిస్టేబుల్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ అలాగే ఎస్ఐ ఎగ్జామ్స్లో కూడా ఇందులో నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. చూడొచ్చు, ఈ పీడిఎఫ్ 104 పేజీలతోటి ఉంది. ఈ పీడిఎఫ్ దాదాపు 500 నుంచి 600 క్వశ్చన్స్ అయితే ఇందులో కవర్ అవుతాయి. ఈజీగా క్వశ్చన్ టు ఆన్సర్ విధంగా ఉంటుంది పీడిఎఫ్. సో ఇది కూడా మీరు పొందవచ్చు. సో ఇప్పుడే లేట్ ఎందుకు, జాయిన్ అనే ఆప్షన్ ద్వారా ఇప్పుడే జాయిన్ అయిపోండి. సో క్లాస్లో కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే ఆసియా ఖండం యొక్క ఉనికి ఏందని ఇక్కడ మనకు అడగడం జరిగింది. దీని ఆన్సర్ సి. సో 10 డిగ్రీల దక్షిణ అక్షాంశం నుంచి 80 డిగ్రీల ఉత్తర అక్షాంశం మధ్య మనకు ఆసియా ఖండం యొక్క ఉనికి ఉంది. సో ఈ విధంగా భూగోళం చూసుకుంటే మధ్యలో భూమధ్య రేఖ, ఇక్కడ జస్ట్ 10 డిగ్రీల దక్షిణ అక్షాంశం నుంచి 80 డిగ్రీల ఉత్తర అక్షాంశం మధ్యలో ఇక్కడ ఆసియా ఖండం అయితే మనకు ఉంది అన్నట్టయితే మనకు తెలుస్తుంది. సో ఇది ఈజీగా గుర్తుంచుకోవాలి. సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ప్రపంచ భూ విస్తీర్ణంలో ఆసియా ఖండం ఆక్రమిస్తున్న భూమి ఎంత అనంటే దీని యొక్క ఆన్సర్ 30% ఆసియా ఖండమే ఆక్రమిస్తుంది అన్నమాట ప్రపంచ భూ విస్తీర్ణంలో. నెక్స్ట్ ఆసియా ఖండంలో అతి చిన్న దేశం ఏది? 5th. సో మరి ఆసియా ఖండంలో అతి చిన్న దేశం ఏది? సో ఆన్సర్ ఈస్ మాల్దీవులు. మాల్దీవులు ఆసియా ఖండంలోనే అతి చిన్నవి. చాలా ఇంపార్టెంట్ ఇవి, ఖండాలకు సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకటే దగ్గర కవర్ అవుతున్నాయి. నెక్స్ట్ 6th, ఆసియా ఖండానికి పశ్చిమాన ఉండే సముద్రం ఏది? సో మరి ఆసియా ఖండానికి పశ్చిమాన ఉండేది ఏది అంటే కాస్పియన్ సముద్రం. మీరు ఇండియన్ ఒకసారి వరల్డ్ మ్యాప్ కూడా చూసుకోండి. వరల్డ్ మ్యాప్ చూసుకుంటూ ఒకసారి ఈ చాప్టర్ వినండి, ఈజీగా గుర్తుంటుంది. కాస్పియన్ సముద్రం ఉంటుంది పశ్చిమాన ఆసియా ఖండానికి. నెక్స్ట్ 7, ఐరావతి నదీ మైదానం ఏ దేశంలో ఉంది? సో మరి ఏ దేశంలో ఉందంటే మయన్మార్లో ఉంది ఐరావతి నదీ మైదానం. నెక్స్ట్ 8th, ఆసియాలో ఎత్తైన పీఠభూమి ఏది? సో టిబెట్ పీఠభూములు ఆసియాలోనే ఎత్తైనవి అని మనం చూడవచ్చు. నెక్స్ట్ హిందూకుష్ పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయి? హిందూకుష్ పర్వతాలు వచ్చేసి మనకు చూసుకుంటే 9th యొక్క ఆన్సర్ సి. ఆఫ్ఘనిస్తాన్లో మనకు హిందూకుష్ పర్వతాలు ఉంటాయి.
సో 10th ఎవరెస్ట్ శిఖరం ఎత్తు ఎంత? చిన్నప్పటి నుంచి చాలాసార్లు చదువుకున్నాం. దీని ఆన్సర్ ఏందో ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ 11 ఆసియా ఖండంలోని పొడవైన నది ఏది? సో ఆసియా ఖండంలో అతి పొడవైన నది యాంగ్జీ నది. యాంగ్జీ నది అనేది ఆసియాలో చాలా పొడవైంది. నైలు ఈజిప్ట్లో ఉంటుంది. హోయంగ్హో చైనా చూడవచ్చు. సో మికాంగ్ యాంగ్జే అనేది అతి పొడవైన నది. మరి సో యాంగ్జే ఎక్కడ ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి. సో ఈజీ. నెక్స్ట్ 12 గోబీ శీతల ఎడారి ఏ దేశంలో ఉంది? సో 12th క్వశ్చన్, గోబీ శీతల ఎడారి వచ్చేసి మనకు మంగోలియాలో ఉంటుంది. గోబీ అనగానే మంగోలియా గుర్తుంచుకోండి. సో మంగోలియాలో ఉంటుంది. సో మీరు రెగ్యులర్గా న్యూస్ పేపర్స్లో వచ్చే సాక్షి, ఈ విధంగా భవిత, ఈనాడు, ప్రతిభ కానీ, నిపుణ కానీ ఇలా రెగ్యులర్గా టీటీడీఎస్కి సంబంధించి వాళ్ళు క్వశ్చన్స్ ఇస్తున్నారు. రెగ్యులర్గా చదవండి, ఈజీగా మనకు రివిజన్ లాగా అవుతుంది. సో అందుకని నేను కూడా ఇది సాక్షి నుంచి తీసుకున్న పీడిఎఫ్ మీకు ఒకసారి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా క్వశ్చన్స్ వస్తాయని. సో రెగ్యులర్గా అవి కూడా చదవండి. నెక్స్ట్ 13 అతిపెద్ద దీవుల సముదాయం ఏది అంటే ఇండోనేషియా. ఈజీగా, ఎందుకంటే ఇండోనేషియాలో చాలా దీవులు ఉంటాయి. సో ఇండోనేషియా అనేది అతిపెద్ద దీవుల సముదాయంగా చూడవచ్చు. నెక్స్ట్ 14 ఆసియా ఖండంలో లోతైన సరస్సు, లోతైన అగాధం వరుసగా. సో మరి ఏంటంటే దీని ఆన్సర్ ఏ. లోతైన సరస్సు వచ్చేసి ఆసియా ఖండంలో బైకాల్, లోతైన అగాధం వచ్చేసి మేరియానా. దాదాపు 11,000 కిలోమీటర్ల లోతులో ఉంటుందన్నమాట మేరియానా, 11,000 మీటర్లు. సో మేరియానా ఇస్ లోతైన అగాధం. నెక్స్ట్ 15 అనటోలియా పీఠభూమి ఎక్కడ ఉంది? అనటోలియా పీఠభూమి వచ్చేసి మనకు టర్కీలో ఉంటుంది. సో టర్కీ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 16 అత్యధిక వర్షపాతం కురిసే ప్రాంతం ఎక్కడ కురుస్తుందంటే మాసిన్రామ్లో కురుస్తుంది అత్యధిక వర్షపాతం. నెక్స్ట్ 17 టండ్రా ప్రాంతపు ప్రధాన జంతువు వచ్చేసి మనకు ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్, రెయిన్డీర్. రెయిన్డీర్ అనేవి టండ్రా ప్రాంతంలో అధికంగా కనిపించే జంతు వర్గం. 18 స్టెప్పీలు అంటే ఏమిటి? స్టెప్పీలు వచ్చేసి మనకు ఆన్సర్ గడ్డి భూములు. గడ్డి భూములని స్టెప్పీలు అంటారు, ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాం. సో స్టెప్పీలు అంటే గడ్డి భూములు. నెక్స్ట్ 19 సమశీతోష్ణ అడవులు ఎక్కడ ఉన్నాయి? సమశీతోష్ణ అడవులు వచ్చేసి తూర్పు ఆసియా ప్రాంతంలో అధికంగా చూడవచ్చు. నెక్స్ట్ 20 ఆసియా ఖండంలో అత్యధిక జనసాంద్రత గల దేశం వచ్చేసి మనకు బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో జనసాంద్రత ఎక్కువ ఉంటుంది. జనసాంద్రత అంటే ఏంటి అంటే ఒక చదరపు కిలోమీటర్ల ఏరియాలో ఉన్న జనాభాని జనసాంద్రతగా వ్యవహరిస్తారు. సో బంగ్లాదేశ్లో విస్తీర్ణం తక్కువ, అందులో ఉండే జనాభా ఎక్కువ కాబట్టి జనసాంద్రత బంగ్లాదేశ్లోనే అధికంగా ఉంటుంది. సో మరి భారతదేశంలో ఇప్పటికీ 382 చదరపు కిలోమీటర్లతోటి మనం జనసాంద్రత చూడవచ్చు. నెక్స్ట్ 21 సూర్యుడు ఉదయించే భూమి. సో సూర్యుడు ఉదయించే భూమిగా పిలిచే దేశం ఏది? సో ఆన్సర్ సి, జపాన్ని సూర్యుడు ఉదయించే భూమిగా పిలుస్తారు. మరి అర్ధరాత్రి సూర్యుడు ఉదయించేది ఏది అంటే నార్వే. నెక్స్ట్ 22 మలేషియా యొక్క రాజధాని. చాలా ఈజీ, చాలాసార్లు వినుంటాం, ఒకసారి కామెంట్ చేయండి అది. నెక్స్ట్ 23 యంత్రాల సహాయంతో చేసే వ్యవసాయ పద్ధతి వచ్చేసి మనకు విస్తృత వ్యవసాయం అనేది యంత్రాల సహాయంతో చేస్తారు. నెక్స్ట్ 24 ఆసియాలో ఎక్కువగా అమలులో ఉన్న వ్యవసాయ విధానం వచ్చేసి 24 యొక్క ఆన్సర్ మనం చూసుకుంటే సాంద్ర వ్యవసాయం అనేది ఆసియాలో అధికంగా ఉంది. నెక్స్ట్ 25 ఇనుప ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి వచ్చేసి ఏ దేశం? సో ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేసే దాంట్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయిన దేశం వచ్చేసి మనకు రష్యా అనేది ఆన్సర్ చూడవచ్చు. సో ఇది. నెక్స్ట్ 26 కింది ఖనిజ ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే మొదటిది. సో మరి ఇందులో అబ్రకం ఈజీ. అబ్రకం ఉత్పత్తిలో భారతదేశం నంబర్ 1 ప్రపంచంలోనే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 27 ప్రపంచంలో అతి పొడవైన రైలు మార్గం ఎక్కడ ఉంది అని అంటే వోల్గాగ్రాడ్ నుంచి వ్లాడివోస్టాక్. సో ఇక్కడ ఉంది, ఇది రష్యాకు సంబంధించి. ప్రపంచంలో అతి పొడవైంది ఇక్కడనే ఉంది, వోల్గాగ్రాడ్ టు వ్లాడివోస్టాక్. ఈజీ, గుర్తుంచుకోవాలి. ఈజీగా ఒకసారి నోట్ చేసుకోండి, ఒకసారి 2-3 సార్లు రాయండి, గుర్తుకుంటాయి. నెక్స్ట్ 28 ఆసియాలోనే జంతు సంబంధమైన ఉత్పత్తులను అధికంగా ఉత్పత్తి చేసే దేశం వచ్చేసి మనకు ఆన్సర్ నేపాల్. సో నేపాల్ ఎక్కువగా జంతు సంబంధ ఉత్పత్తులు ఉత్పత్తి చేస్తుందన్నమాట. 29 ఆసియాలో అతిపెద్ద రైల్వే వ్యవస్థ ఎక్కడ ఉంది? భారత్లోనే ఉంది. ఆఫ్కోర్స్ భారత్లోనే ఉంటుంది. తపాలా వ్యవస్థ కూడా, రైల్వే వ్యవస్థ కూడా భారత్లోనే అతిపెద్దది. నెక్స్ట్ 30 ప్రపంచంలో అధిక విస్తీర్ణం గల దేశాల్లో భారతదేశ స్థానం. విస్తీర్ణం, ఇక్కడ జనాభా కాదు, విస్తీర్ణం వచ్చేసి భారతదేశం 7వ స్థానంలో ఉంటుంది. మరి జనాభాలో వచ్చేసి 2వ స్థానంలో ఉంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ 1కి క్రాస్ అయింది వచ్చి చైనా దాటి ఇది. సో ఇది ఆసియాకు సంబంధించిన క్వశ్చన్లు. దాదాపు అడిగే ఆస్కారం ఉంటే ఇవి అడగచ్చు. సో ఇప్పుడు ఆఫ్రికాకు సంబంధించి చూద్దాం. సో 31 క్వశ్చన్ ఒకసారి చూస్తే నైలు నదిని ఈజిప్ట్ వరప్రసాదం అని పిలవడానికి గల కారణం ఏంది అని అంటే, సో చూడండి, ఈ నది లేకపోతే ఈజిప్ట్ మొత్తం ఎడారిగా మారి ఉండేది. సో ఈజీగా మనం ఈజిప్ట్ అంటేనే దాదాపు పిరమిడ్లు ఇవన్నీ చూసుకుంటే ఎడారిలాగానే కనిపిస్తుంది. కానీ ఈ ఒక్క నైలు నది అనేది అక్కడ పారడం వల్ల సో ఈజిప్ట్ మొత్తం కొంచెం ప్రాణదాయకంగా మారిందన్నమాట.
సో ఈ విధంగా నైల్ నదిని వరప్రసాదం అంటారు. 32 కలహారి ఎడారి ప్రజల ప్రధాన వృత్తి ఏది? సో మరి ఏంది వీరి ప్రధాన వృత్తి అంటే వేటాడడమే వీళ్ళ ప్రధాన వృత్తి. నెక్స్ట్ 33 బుష్మెన్ ఆటవిక జాతుల నివాస ప్రాంతం ఏది? ఏది మరి? కలహారి ఎడారి. కలహారి ఎడారిలో వీళ్ళు ఉంటారు, వేటాడడం వీళ్ళ యొక్క ప్రధాన వృత్తి. 34 ఆఫ్రికాని ఆసియా నుంచి వేరు చేసే సముద్రం, చాలా ఇంపార్టెంట్. ఏంది మరి దీని యొక్క ఆన్సర్? 34 ఆన్సర్ వచ్చేసి ఎర్ర సముద్రం. ఈ విధంగా ఆఫ్రికాని ఇక్కడ ఉన్న ఆసియా ప్రాంతాన్ని వేరు చేస్తుంది. ఏది? ఎర్ర సముద్రం. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 35 ఆఫ్రికా ఖండాన్ని చీకటి ఖండం అని పిలవడానికి గల కారణం ఏంటి? సో మరి ఏంది ఆన్సర్? ఇక్కడ చూడండి, ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఎందుకు? 19వ శతాబ్దం వరకు కూడా ఆఫ్రికా ఖండం గురించి మిగతా ప్రాంతానికి తెలియకపోవడం వల్లనే దీన్ని చీకటి ఖండంగా వ్యవహరిస్తారు. ఎక్కువగా ఇక్కడ నీగ్రోలు ఉండేవారని అప్పుడు మనం చదివాం. నెక్స్ట్ 36 కాంగో ప్రాంతాన్ని కనుగొన్నది ఎవరు? ఈజీ. కాంగో ప్రాంతాన్ని కాతోటే స్టార్ట్ అవుతుంది. ఎవరమ్మ వ్యక్తి మరి? కామెంట్ చేయండి. కాంగో ఈజ్ ఈక్వల్ టు కాతోటే స్టార్ట్ అవుతుంది ఆ వ్యక్తి పేరు. నెక్స్ట్ 37 అతిపెద్ద ఎడారి అఫ్కోర్స్ సహారా ఎడారి. మరి భారతదేశంలో థార్ ఎడారి పెద్దది. 38 వచ్చేసి చూడండి, విక్టోరియా సరస్సు నుంచి ప్రారంభమయ్యే నది ఏది? సో మరి ఏది? విక్టోరియా జలపాతం ఉంటుంది కదా అక్కడ. సో మరి అక్కడ నుంచి ఏ నది ప్రారంభమవుతుందంటే నైలు నదే ప్రారంభమై ఈజిప్ట్ గుండా ప్రవహిస్తుంది. సో 38 ఆన్సర్ సి. నెక్స్ట్ 39 ఆఫ్రికాలో గడ్డి భూములని ఎలా పిలుస్తారు? సో ఇంపార్టెంట్ 39 సి సవర్ణాలుగా పిలుస్తారు. ఆఫ్రికా ఈజ్ ఈక్వల్ టు సవర్ణ, గడ్డి భూములు. నెక్స్ట్ ఈ స్టెప్పీలు, టైగాలు, టండ్రాలు ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం, ఒకసారి కామెంట్ చేయండి మీకు తెలిసి ఉంటే. నెక్స్ట్ 40 ఆఫ్రికా ఖండ జనసాంద్రత ఎంత? సో ఆఫ్రికా ఖండ జనసాంద్రత వచ్చేసి 65 మంది. సో ఒక చదరపు కిలోమీటర్కి దాదాపు 65 మంది మాత్రమే ఉంటారు. నెక్స్ట్ 41 తప్పుగా జతపరిచింది ఏది? సో ఇక్కడ వచ్చేసింది, ఒకసారి చూడండి. తప్పుగా జతపరిచింది ఏది అని అంటే డి. సుడాన్ అంటే సైమైట్లు కాదు, కాంగోకు పిగ్మీలు కరెక్ట్, సహారాకు బిడౌన్లు, తూర్పు ఆఫ్రికా మసాయిలు. సుడాన్కి సైమైట్లు అనేది మాత్రం రాంగ్. నెక్స్ట్ 42 ఆఫ్రికాలోని విషపూరితమైన ఈగలని ఏమని పిలుస్తారు? సేసే, స్ఫినిక్స్, మసై అండ్ షినో. సో మరి దీని యొక్క ఆన్సర్ ఏంది అని అంటే సేసే. విషపూరితమైన ఈగల యొక్క పేరు ఆఫ్రికాలో సేసే. నెక్స్ట్ 43 ఆఫ్రికా ఖండంలో బాగా అభివృద్ధి చెందిన దేశం ఏది అంటే దక్షిణ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా చాలా డెవలప్డ్ కంట్రీ. నెక్స్ట్ ఈజిప్ట్ రాజధాని ఖైరో మనం తెలుసు. నెక్స్ట్ విక్టోరియా జలపాతం ఏ నదిపై ఉంది? 45 చూసుకోండి. మరి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి మనకు 45 డి. జాంబేజీ నదిపై విక్టోరియా జలపాతం ఉంది, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ 46 దక్షిణాఫ్రికాకి 2వ రాజధాని నగరంగా ఉన్నది ఏది అని అంటే కేప్ టౌన్. కేప్ టౌన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 47 లవంగాల దీవి అని పేరున్న ద్వీపం వచ్చేసి లవంగాలు అంటే జీన్జీబార్. సో లవంగాల దీవి అంటారు దీన్ని. నెక్స్ట్ 48 ఒకసారి చూడండి. ఈజిప్ట్ రాజు 6వ ఫోరెస్ కుమార్తె ఆయన మమ్మీ అంటే 6వ ఫోరెస్ కుమార్తె అంటే చనిపోయిన తర్వాత శవం ఉంటుంది, మమ్మీలు అంటారు. అది ఎక్కడ, ఏ మ్యూజియంలో, ఏ నగరంలో ఉంది అని అంటే 48 ఆన్సర్ ఏ, హైదరాబాద్లో ఉంది అంట మరి. నెక్స్ట్ 49 ఆఫ్రికాలో పత్తి పంటకు ప్రసిద్ధి చెందిన దేశం. సో ఏంది మరి ఆఫ్రికాలో ప్రసిద్ధి చెందింది ఏది అని అంటే ఈజిప్ట్. ఈజిప్ట్ పత్తి పంటకు ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ 50 క్రింది వాటిలో ఉప్పు నీటి సరస్సు ఏది అని అంటే గామి. గామి అనేది ఉప్పు నీటి సరస్సుగా వ్యవహరించవచ్చు మనం. నెక్స్ట్ 51 ఇక్కడ ఆఫ్రికా యొక్క దక్షిణ కొనని ఏమంటారు అని అంటే ఏ, గుడుహోప్ అగ్రం. మనం ప్రీవియస్ క్లాస్లోనే మరి ఎందుకు దాన్ని గుడుహోప్ అగ్రం అని పెట్టారు అది ఇదని డిస్కస్ చేసాం. ఎందుకంటే ఆఫ్రికా దక్షిణ కొనకు ఆ ప్రాంతం మొత్తం చాలా ప్రెజర్ తోటి కూడి ఉంటుంది సముద్రం. అక్కడ నుంచి దాటి మనకు ఆసియా సైడ్ వెళ్ళడం చాలా కష్టం. అందుకనే మనకు బార్తలోమియో డియాజ్ అనే వ్యక్తిని మనకు 2వ జాన్ అంటే పోర్చుగీస్ రాజు పంపుతాడు. ఎందుకోసం? భారతదేశానికి మార్గం కనుగొనడానికి. సో ఈ విధంగా ఆఫ్రికా దక్షిణ కొన నుంచి వాళ్ళు వెళ్తూ ఉంటే ఆ దాటికి, సముద్రం యొక్క ఒత్తిడి దాటికి వాళ్ళు వెళ్ళలేకపోతారు. అందుకనే దానికి గుడ్ హోప్, కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టేస్తారు. సో ఇది గుడ్ హోప్ అగ్రం అని పిలుస్తారు దాన్ని. తుఫానుల అగ్రం అని కూడా అంటారు. నెక్స్ట్ 52 బంగారం ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన నగరం ఏది అని అంటే ఇందులో ఆన్సర్ చూసుకుంటే 52 ఒక ఆన్సర్ జోహాన్స్బర్గ్ బంగారం ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ 53 ఆఫ్రికా ఖండంలో అత్యధిక జనాభా గల దేశం ఏది అంటే ఇందులో నైజీరియాలో చాలా ఎక్కువ జనాభా ఉంటుంది. నెక్స్ట్ 54 చూసుకుంటే ఆసియా మరియు ఆఫ్రికాలను విభజిస్తున్న కాలువ ఏది? చాలా ఇంపార్టెంట్, సూయజ్ కాలువ విడదీస్తుంది. సో మరి ఇప్పుడే సముద్రం ఏదంటే ఎర్ర సముద్రం అని చూసాం. సో ఈ సూయజ్ కాలువ అంతర్జాతీయ వాణిజ్యానికి చాలా ఇంపార్టెంట్ ఈ సూయజ్ కాలువ. నెక్స్ట్ 55
దక్షిణాఫ్రికాలోని నీగ్రోలని ఏమని పిలుస్తారు? మరి ఏమంటారు? బిడోన్లా, బంటూలా, హెట్టెంటాట్లువా, లేకపోతే హైమెట్లా? సో మరి దీని యొక్క ఆన్సర్ బంటూలు. సో సౌత్ ఆఫ్రికాలోని నీగ్రోలను ఏమంటారంటే బంటూలు అని పిలుస్తారు. సో ఇది ఇప్పుడు మనం ఆఫ్రికా, ఆసియాకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ క్లాస్లో చూసాం. మిగతా ఖండాల గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఇదివరకు చెప్పినట్టు టెట్కి ఎక్కువ టైం లేదు, డిఎస్సి కూడా టైం లేదు. సో ఖచ్చితంగా రివిజన్ చేస్తూ ఉండాలి. మీకు రివిజన్కి ఉపయోగపడే కంటెంట్ పీడిఎఫ్ని ఇప్పుడే నేను ఇంతకుముందే మీకు చూపించాను. ఇదే పీడిఎఫ్. ఇది మీరు ఇంతకుముందు చదివి ఉండొచ్చు, కానీ రివిజన్ చేయడం అయితే చాలా ఇంపార్టెంట్. ఇదే పీడిఎఫ్ మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. ఇది డెఫినెట్గా స్కోర్ అవుతుంది. ఏం లేదు, జస్ట్ ఛానల్ పక్కన సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అనే ఆప్షన్ తోటి మీరు జాయిన్ అవ్వడం వల్ల, మెంబర్ అయిపోవడం వల్ల ఈ పీడిఎఫ్ అనేది మీకైతే అందించడం అయితే జరుగుతుంది. దీనితో పాటు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా ఫ్రీగా అందించడం జరుగుతుంది. సో ఇందులో ప్రతి బిట్ కూడా ఇంపార్టెంటే. అప్ టు గ్రూప్స్ లెవెల్ వరకు కవర్ చేసిన కంటెంట్ ఇందులో ఉంది. ఒకసారి మీరు చదివితే రెగ్యులర్గా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. టెట్లో కూడా ఎక్కువ స్కోర్ అయితే చేయవచ్చు. సో ఇప్పుడే జాయిన్ అయిపోండి, టైం అనేది వేస్ట్ చేయకండి, ఎక్కువ టైం లేదు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ టెట్ అండ్ డిఎస్సి ప్రిపరేషన్. ఈ విధంగా రెగ్యులర్గా క్లాసెస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో ఈజీ, జాయిన్ అయిపోండి. కింద మీకు జాయిన్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఈ జాయిన్ అనే ఆప్షన్ తోటి ఇప్పుడే జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ. యువర్స్ బిలీవర్స్ అకాడమీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్. థ్యాంక్ యూ. జై హింద్.